ఈ శతకంలోని 55వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు చెప్పుకుంటాం. నతానాం మందానాం భవనిగళబంధాకులధియాం సదాంధ్యం వృందానామభిలషిత సంతానలతికాం చరంతీం కంపాయాస్తటభువి సవిత్రీం త్రిజగతాం స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతు ఫలితాం. ఇది శ్లోకం. అమ్మవారు స్తుతి శతకం కాబట్టి అమ్మవారిని స్తుతి చేస్తూ అమ్మవారి యొక్క గుణాలని పొగుడుతూ ఆవిడ ఈశ్వరునికి ఎలాంటి ఫలితం ఇస్తోంది, ఫలం ఇస్తోంది, అలాగే ఒక సాధకుడికి ఎలాంటి ఫలితం ఇస్తుంది అవి ఇందులో చెప్తున్నారు. మందానాం మందులైన, అంటే మందులు అంటే ఎవరు? బుద్ధిలో మాంద్యం కలిగిన వాళ్ళు. బుద్ధిలో మాంద్యం కలగడం అంటే ఏమిటి? ఏదైనా ఒక మంచి పని చెయ్యాలంటే ఆ మంచి పని వైపు బుద్ధి వెళ్ళకపోవడం, వెళ్ళనివ్వకుండా అడ్డు తగిలే కొన్ని ఇబ్బందులు అన్నమాట. అవి మందబుద్ధి. అది మందులైన భవ నిగళబంధాకులధియాం. భవ అంటే సంసారపు, నిగళ సంకెళ్ళు, సంకెలల, బంధ ఆకుల ధియాం. బంధ అంటే బంధముతో, ఆకుల వ్యాకుల అంటే ఒక కన్ఫ్యూజ్డ్, యాజిటేటెడ్, ఇవన్నీ ఏదైనా అర్థం చేసుకోవచ్చు. బంధ ఆకుల ధియాం అంటే బుద్ధి. బుద్ధికి ఈ సంసార తాపత్రయాలన్నీ సంకెళ్లలాగా పట్టుకుని బుద్ధిని ఇంకోవైపుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటాయన్నమాట. అది భవ నిగళ బంధాకుల ధియా. అలాంటి వాళ్ళు నతానాం నమస్కరించిన వారి యొక్క అంధ్యం సదా, సదాంధ్యం అనుంది కదా, అలా అది సదాంధ్యం. ఎప్పటి నుంచో ఉన్న చీకటి, చీకటిలోనే అసలు అంటే వెలుగంటే ఏమిటో తెలియని తనం అన్నమాట. మనం ఎందులో అయినా ఒక జీవితంలో కొన్ని తెలియని తనం ఉంటుంది. కొన్ని చిన్నప్పుడు ఏసీలు ఇవన్నీ మనకు తెలియవు. ఏసీ పెట్టుకోవడం అందరికీ ఇళ్లలో అసలు అంత ఏసీలే ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఫ్యాన్లు ఉంటే గొప్పే. అలాంటప్పుడు అప్పుడు కూడా ఈ చెమటలు ఉండేవి, కానీ అప్పుడు ఈ సుఖం ఉందని తెలియదు. కానీ ఇప్పుడు ఒకసారి ఈ సుఖం మరిగిన తర్వాత ఆ కష్టానికి బుద్ధి వెళ్ళదు. అలాంటిదే కొన్ని తెలియని తనాలు అన్నమాట. ఇవి మామూలుగా మనకి లౌకిక ప్రపంచంలో శారీరక సౌఖ్యాలకు సంబంధించినవి నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇలాగే కొన్ని మంచి పనులు, అటువంటి మంచి సంస్కారవంతమైన కొన్ని పనులు చేసినప్పుడు ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఏమిటో అనుభవిస్తే కదా దాని వైపు మనసుకు వెళుతుంది. అది తెలియనంత కాలం అందులోకి వెళ్ళాలని తెలియదు. అదంతా సదా అంధ్యం. అంటే అది చీకటి అని కూడా గుర్తించలేని స్థితి. మనం చీకటిలో మగ్గుతున్నాము అని కూడా బుద్ధికి తెలియదు. అలాంటి ఒక స్థితి అనమాట సదాంధ్యం. ఇప్పుడు చీకటిలోనే బృందానం. అలాంటి వారికి అడ్డగించుచున్న, అంటే దీన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీరికి బుద్ధి మంచి వైపు వెళ్ళనీయకుండా రుందానం అడ్డగిస్తోంది. ఇలాంటి బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళే ఏదో ఒక పరిస్థితిలో అమ్మవారి పాదాలు పట్టుకుని తెలుసో తెలియకో ఒక నమస్కారం చేసి అమ్మవారి శరణు కోరితే ఆ శరణుతో అలాంటి ఆ చీకటిని ఆవిడ అడ్డగించేస్తుందిట. చీకటిని రానికుండా అడ్డగిస్తే ఏమవుతుంది? అంతా వెళ్తురే. అటువంటి అలా రెండు రకాలుగా కూడా రుంధానం అనే దాన్ని మనం
కలుపుకోవచ్చు, అటు కలుపుకోవచ్చు, ఇటు కలుపుకోవచ్చు. అభిలషిత సంతాన లతికాం. అభిలషిత అంటే కోరుకోవడం అన్నమాట. కోరిన వారికి సంతాన లతికయై కంపాయాహ, కంపా నది యొక్క తటభూమి, తీర ప్రాంత భూమి యందు చరంతీం తిరుగుచున్న త్రిజగతాం, మూడు లోకములకు సవిత్రీం తల్లి అయిన. తల్లి అంటే జన్మనిచ్చిన సవిత్రి అనే దానికి, అట్లా హూ గివ్స్ బర్త్, అది దానికి సరైన అర్థం అన్నమాట, తల్లి అయిన. స్మరమథన జీవాతు కలికాం. మథనుడు ఎవరు శివుడు. ఆ స్మరమథన జీవాతు కలికాం, జీవ ఔషధపు మొక్క అయిన ఆవిడ. తాం ఆమెను అంటే అమ్మవారిని నిత్యం ఎల్లప్పుడూ స్మరామహ స్మరించెదము. ఇది ప్రతిపదార్థం. దీనిలో మామూలుగా ఒక స్వేచ్ఛగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బుద్ధి చురుకుగా ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైన అడ్డంకులు ఉండవు. వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఉంటే వాళ్ళు ఎలాంటి పనినైనా చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఆ బుద్ధి సూక్ష్మత ఉంటుంది. అంటే ఇది ఒక స్పిరిచువల్ మార్గానికి సంబంధించింది కాదు. మామూలుగా ఎవరైనా ఒక లౌకిక ప్రపంచంలో, మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మనకి కావాల్సిన పనులు ఏమన్నా చేయాలంటే కొంతమంది కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఆ కన్స్ట్రెయింట్స్ కి లోబడి చేయాలంటే అంత అన్ని చేయడానికి కుదరదు. కొంతమందికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఫైనాన్షియల్ గా. తర్వాత ఆలోచనలకి అడ్డం పడకుండా వాళ్ళు ఏది చేయదలుచుకుంటే అది చేయగలిగిన ఒక స్వతంత్రం, ఆ స్వతంత్ర బుద్ధి కొంతమందికి ఉంటుంది. వాళ్ళు కొంచెం ఏదైనా సరే దేనికైనా ఫాస్ట్ గా ఒక డెసిషన్ తీసుకోగలరు, ఫాస్ట్ గా దేనికైనా స్పందించగలరు, దేనికైనా ముందర వెళ్ళగలరు. అది వాళ్ళకు ఒక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ప్రసాదించే వాళ్ళల్లో బుద్ధి మాంద్యం అంటే ఇలాంటి అడ్డంకులు ఉండవు. అదే కొన్ని రకాలుగా దేనికి చెయ్యలేని ఒక ఇబ్బందులలో ఉండే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అడ్డంకులు ఉంటాయి, ఫ్రీడమ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ కాన్స్టెంట్స్ వల్ల ఇది చేయలేను, అది చేయలేను, దానికి ఇది అడ్డం, దీనికి అది అడ్డం, కాబట్టి నేనేం చేయలేను అనేది ఒక ఇబ్బందిగా మారిపోతుంది వాళ్ళకి. ఇంకా ఏ రకంగా అయినా అంటే గివప్ చేసేస్తారు మామూలుగా మనం ఆలోచిస్తే. అలాగే బుద్ధికి కూడా ఒక మంచి పనిలోకి వెళ్ళడానికి ఎన్నో జన్మల నుంచి పట్టిన కొన్ని ఇవి మందత్వం అంటే బుద్ధిలో జడత్వం, కొన్ని కర్మల వలన ఆ బుద్ధిమాంద్యం ఉంటుంది. అంటే బుద్ధిమాంద్యం అనేది వాళ్ళకి మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించి కాదు. స్పిరిచువల్ గా ఒక సాధనా మార్గంలో వెళ్ళాలంటే వాళ్ళకి ఒక అడ్డం ఉంటూనే ఉంటుంది. కర్మ సంబంధమైన కొన్ని అడ్డంకులు వాళ్ళకి ఎప్పుడు ఆ జడత్వం అన్నమాట ముందరికి వెళ్ళనివ్వదు. కొన్ని ప్రశ్నలు, ఇది ఎందుకు చేయాలి, నాకు అక్కర్లేదు, నేను అది చెయ్యను అనేది, ఇవన్నీ ఒక అంధ్యం, అంధకారం అన్నమాట. అది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను లాజికల్ గా మాట్లాడుతున్నాను, నేను నా శక్తితో నేను చేస్తున్నాను, భగవంతుడేంటి నాకు నాకు ఇంకే శక్తితో సహాయం చేయడం ఏంటి, నాకు నేనే చేసుకుంటున్నాను కదా, ఇలాంటివన్నీ ఒక ప్రశ్నలు నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎన్నిటికైనా మించి పైన ఇంకొక శక్తి ఏదో మన ఆడిస్తోందనే విషయం అసలు తెలుసుకోగలగడం ఒక పెద్ద జ్ఞానం, ఉదయం అది. అది తెలిస్తే ఇక దేని పనికైనా ఏ పనికైనా ఇది నా నిమిత్తం కాదు, నేను కాదు చేస్తున్నది అనేది ఒక జ్ఞానం ఉదయిస్తుంది. అది రానంత కాలము నేనే చేస్తున్నాను, కర్తృత్వం నాదే, దీని ఫలితం అంతా నావే అనుకునే ఒక అజ్ఞానంలో జీవి ఉంటాడు ఎప్పుడు కూడా. అటువంటి బుద్ధిమాంద్యాన్ని ఎప్పుడైతే ఈ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు వస్తుందిట, అది అనుకోకుండా కూడా నమస్కారం, ఏదో పొరపాటున నమస్కారం పెట్టి ఏదో వచ్చిన ఒక కష్టంలో ఏమో అందరూ చెప్తున్నారు పోని నేను కూడా అమ్మవారిని నేను కూడా ప్రార్థన చేస్తాను
అనుకుని అలా నమస్కరించినా అయ్యో వీడికి సరైన ఫలితం ఇచ్చి మంచి మార్గంలోకి లాక్కొద్దామని అమ్మవారు వాడిని పట్టేసుకుంటుంది ఆవిడ. అటువంటి గొప్ప అనుగ్రహం ప్రసాదించగలిగినది అమ్మవారి కరుణ. అటువంటి వారికి సదాంధ్యం బృందానం, ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచో ఉన్న ఆ చీకటిని ఆపేస్తుంది. ఇంక అక్కడికి ఎప్పుడైతే అప్పుడు ఆపేసిందో వెలుగు ప్రసరించేస్తుంది కదా. చీకటిని ఆపేస్తే ఇంకా వచ్చేది వెలుగే. కాబట్టి అప్పుడు వాడి బుద్ధిలో ఉన్న మందత్వం పోయి అభిలషిత సంతాన లతిక, ఆ సంతాన లతిక అనేది మనం ఇంత ముందర 14వ శ్లోకంలో కూడా తెలుసుకున్నాం. సంతాన బీజాంకుర అని. అలాగా ఈ సంతాన లతిక ఆవిడ దేవలోక వృక్షాలలో దేవతా తరువులు అంటారు. అందులో సంతాన లతిక మందారము, పారిజాతము, తర్వాత కల్పవృక్షము, ఇలా 5 ఉన్నాయి. సంతాన లతిక 5 చెట్లు. సంతాన లతిక ఏమిటంటే కవితా శక్తి, అంటే ఒక మాట్లాడే శక్తిని, ఆలోచన శక్తిని ప్రసాదిస్తుందిట ఈ సంతాన లతిక. కాబట్టి అటువంటి అభిలషిత సంతాన లతిక, కోరుకున్న వారికి ఆవిడ సంతాన లతిక అవుతుందిట. అన్ని రకాల శక్తుల్ని ప్రసాదిస్తుంది. మామూలుగా దేవతా వృక్షాలకి అన్ని కోరికలు ప్రసాదించే శక్తి ఉంటుందిట, కానీ మోక్షాన్ని ప్రసాదించలేవు. కానీ ఈ సంతాన లతిక మోక్షాన్ని కూడా ప్రసాదించగలదు. మోక్షం అంటే ఏమిటి? అందులో చిక్కుపడి ఉన్న ఆ బుద్ధిని వేరు చేసేస్తుంది. మనం ఒక సమస్యతో గాని దేంతో గాని చిక్కుపడిపోయి ఉంటాం, దానికి మనం అటాచ్ అయిపోయి ఉంటాం. ఎప్పుడు కూడా ఒక సమస్య దాంతో ఇరుక్కుపోవడం వలన దానికి సమాధానం, సొల్యూషన్ మనకి కనపడదు. ఎందుకంటే అదే మనం అయిపోతాం. అప్పుడు మనకి ఏమీ కనపడదు. ఎప్పుడైతే మనం విడిపడతామో అదే మోక్షం. ఏదేనిలోంచైనా మనకి సొల్యూషన్ కావాలంటే మనం ఎదురు వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తామో అలా మనకి మనం సలహా ఇచ్చుకునే ఒక పరిస్థితిలో కంటే మనని మనం ఒక థర్డ్ పర్సన్ గా అబ్జర్వ్ చేసుకోగలిగిన శక్తిని మనం పొందాలి. అదే మోక్షం. ఇమీడియట్ గా మనకి దొరికేది ఏమిటంటే అది. ఆ సమస్యలో నుంచి ఇది నాది కాదు, నువ్వే నాకు ఇచ్చిన ఒక టెస్ట్, ఈ టెస్ట్ లోంచి నువ్వు బయట పడేయాల్సిందే, నాది ఏమీ లేదు అనుకోగలిగిన ఒక జ్ఞానాన్ని, అదే మోక్షం. అది ఆవిడ ప్రసాదిస్తుంది. అలాంటి ఆ శక్తి ఈ దేవతా వృక్షాలకు లేదు. ఆ శక్తి కూడా అమ్మవారికి ఉంది. కాబట్టి ఆవిడ సంతాన లతిక అయి మోక్షాన్ని కూడా సాధించి ఆ నమస్కరించిన వాళ్ళ యొక్క చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టేసి వాళ్ళకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మొదటి 2 లైన్ల భావం అది. రతానాం మందానాం భవనిగళ బంధాకులధియా సదాంధ్యం బృందానాం అభిలషిత సంతాన లతికాం. అప్పుడు ఎప్పుడైతే సమస్యలో నుంచి బయటపడతామో నాది కాదు, ఇంకొక శక్తి ఏదో నాకు సహాయం చెయ్యాలని ఒక భావం వస్తుందో అప్పుడు ఏం కోరిక కోరుకోవాలో అనే భావాన్ని కూడా ప్రసాదించేది ఆవిడే. ఆవిడ మనకిచ్చి ఆ కోరికను కూడా ఆవిడ తీరుస్తుంది. అటువంటి ఆ భావం ఈ 2 లైన్లలో. తర్వాత చరంతీం కంపాయాహ తటభువి, ఆవిడ ఎక్కడ ఉంది? ఇప్పుడు అడ్రస్ ఏమిటి? కంపా నది తీరంలో ఆవిడ చరంతి తిరుగుతూ ఉంటుంది. ఆవిడ అక్కడే ఉంది. సవిత్రీం త్రిజగతాం, ఈ ముల్లోకాలకి కూడా జన్మనిచ్చిన ఒక తల్లి జగన్మాత ఆవిడ. స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతు కలికాం. స్మరమథనుడు ఆయన శివుడు మన్మధుని దహించేశాడు కదా తన 3వ నేత్రంతో. అటువంటి ఆ స్మరమథనుడికి జీవాతు కలికాం, ఆయన జీవితానికి సంబంధించిన ఒక ఔషధిగా ఆవిడ ఉందిట. ఆయనకి ఏ రకమైన
ఆయనలో కూడా ఏ రకమైనవి లేకుండా ఆ అంటే ఒక తాపం ఆయనలో కూడా వచ్చింది కదా. స్మరుణ్ణి హరించేసినప్పుడు ఆయనలో నుంచి ఒక అగ్ని ప్రజ్వరిల్లి వచ్చింది కదా. అటువంటి స్మరమథనుడికి కూడా జీవాతు కలికాం, ఆవిడ ఒక మొగ్గలాగా ఆవిడ జీవన ఔషధి అయింది ఆవిడ. అంటే ఎంత శివుడికి కూడా శక్తిని ప్రసాదించగలిగిన తల్లి ఆవిడ. శివుడికి కూడా ఆవిడే శక్తి ప్రసాదించాలి. అటువంటి ఆ శక్తిని ప్రసాదించే ఆ జీవాతు కలిక మామూలుగా ఒక ఔషధ మామూలు లలితా శాస్త్రం మనకి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. అందులో కాముణ్ణి రక్షించిన సంజీవింపజేసిన ఒక ఔషధిగా లలితా సహస్రనామాల్లో చెప్పారు. ఇందులో స్మరమథన జీవాతు కలిక ఆయనకే ఆవిడ ఒక ఔషధిగా ఉంది. అంటే ఆయనలో ఏ రకమైన భావాలకైనా కంట్రోలింగ్ కెపాసిటీ అంతా ఆవిడదే అని ఒక భావాన్ని ఇందులో ఇచ్చారు. ఇస్తూ ఈ అజ్ఞానము మందత్వము అనే మాటల్ని భవనిగళ బంధాకులధియ ఈ రెండిటికి మనం బాగా ఆలోచిస్తే మనల్లో అది శివుడికి జీవాతు కలికామనే అన్న ఆ మాట ఒక సాధకుడిగా జీవనం చేస్తున్న ఒక జీవికి సాధకుడిగా మారడానికి ఆ మారే ఆ ప్రయాణంలో ఎన్నో రకాల తాపాలని పోగొట్టగలిగిన ఒక ఆ ఆ జీవాతు కలిక ఆవిడ. శివుడికి అని చెప్పారు కానీ ఒక సాధకుడిగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో కరుడు గట్టిన అజ్ఞానం జాడ్యం అంటే ఎక్కడికక్కడ ఏ జన్మకు ఆ జన్మకి వస్తున్న కొంత అజ్ఞానము ప్రెసిపిటేట్ అయిపోయి అడుగునల్లా పొరలు పొరలుగా గడ్డలు కట్టిపోయి ఉంటుంది. గడ్డలు కట్టిపోయిన ఈ ఆ జాడ్యము అంధత్వానికి దారితీస్తుంది. అంధత్వం అంటే ఏమిటి? కనబడకపోవడం ఒక్కటే కాదు, మన దృష్టిలో మార్పు. ఆ దృష్టిలో మంచిని చూడలేకపోవడం, ఎప్పుడు చెడు వైపుకే మనసు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరిలోనైనా చెడునే చూడగలగడం. వాళ్ళలో ఎంత మంచి ఉన్నా ఆ ఒక్క పనితో వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి ఒక్క చెడుని మాత్రమే గుర్తుపెట్టుకుని దానికే కొట్టుమిట్టాడుకుంటూ ఉండడం. ఇది ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్న ఆ పూర్తి ఆ మందత్వానికి నిదర్శనం అన్నమాట. ఎప్పటికప్పుడు ఆ జాడ్యానికి మందు ఆవిడ స్వరూపం, ఆవిడ ధ్యానం. ఆ ధ్యానం కొంచెం ఏదైనా చెయ్యాలని అనిపించంగానే మనలో ఆ మందు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. ఏదైనా సరే లేదు లేదు ఇది నేను తప్పు ఆలోచిస్తున్నాను అనే ఒక భావన రావడానికి కూడా ఆ మందు సహాయపడుతుంది. అటువంటి అది మొగ్గ అని చెప్పారు. మామూలుగా ఒక మొగ్గ నుంచి పువ్వు అవ్వాలి, పువ్వు నుంచి పిందె, కాయ, పండు, పండు నుంచి వచ్చిన విత్తనమే ఇంకొక మొక్క రావడానికి సహాయపడుతుంది. ఆ కాయో పండో లేకపోతే విత్తనమో ఏదైనా సహాయం అవుతుంది. మొగ్గగా ఉన్నది ఎలా సహాయకారి? అమ్మవారు కాబట్టి ఆవిడ మొగ్గగానే దానిలో నుంచి పరిమళము, దాని నుంచి రావాల్సిన అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అటువంటి ఆ మొగ్గగానే మనలో జీవాన్ని ప్రసాదిస్తున్న ఆ మొక్కే మనకి జీవాన్ని ప్రసాదించేస్తుంది. అటువంటి ఔషధాన్ని ఇవ్వగలుగుతుంది. కలిక అని అందుకే చెప్పారు. కలిక అంటున్నారు కాబట్టి పువ్వు అనలేదు, పుష్పం అనలేదు. కాబట్టి కలికలోనే మొగ్గలోనే అంతటి అద్భుతమైన ఔషధ గుణాలుంటే ఇంకా అది తర్వాత పుష్పిస్తే దాని తర్వాత ఫలాలిస్తే ఇంత అద్భుతమైన ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అటువంటి
మామూలుగా కొన్ని చెట్లకి వాటికి హెర్బల్ ఇవి ఉంటాయి, క్వాలిటీస్ ఉంటాయి. చెట్టు బెరడు, చెట్టు వేళ్ళు, తర్వాత మొగ్గ, పువ్వు, కాయ అన్నీ ఆ మందులుగా పనిచేస్తాయి అవి. అంటే మనకి ఆ హెర్బల్ మెడిసిన్ లో ఫలానా చెట్టు ఫలానా అనారోగ్యానికి పనిచేస్తుంది, ఫలానా చెట్టు పువ్వు దీనికి పనిచేస్తుంది, ఆ రసం దీనికి పనికొస్తుంది, ఈ వేళ కషాయం తాగితే మంచిది. ఇలాంటివన్నీ మనకి ఇంతకు ముందు మన ఎలోపతి రానప్పుడు అవే ఆ మందులే కదా వాడేవారు. అటువంటి ఔషధాలన్నీ అంటే ఒక చెట్ల నుంచి వచ్చేవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి ఉంటాయి. ఈవిడ ఆవిడ తలంపే అటువంటి మందుగా పనిచేస్తున్న ఒక ఆలోచన, ఆ శక్తి గురించిన ఒక ఆలోచన చేయంగానే అది మొగ్గగా ఉన్నప్పుడే, అంటే ఒక మొగ్గ చిన్న మొగ్గగా మనకి మన లోపల ఆలోచన రాగానే పువ్వుగా రాకుండానే, ఇంకా పువ్వు అవ్వకుండానే మొగ్గగానే అది మనలో పనిచేసే అద్భుతమైన ఒక ఔషధంగా ఇందులో మనకు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో అభిలషిత సంతానం, ఆవిడ కోరికలను కూడా మంచిగా మనలో ఏ కోరిక కోరుకోవాలో కూడా మనకు తెలియాలి. అన్నీ మనకి బుద్ధి తెలియదు, ఏది ఎలా కోరుకోవాలో ఎలా అడగాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ అభిలషిత అప్పుడు అసలు ఆవిడనే కోరుకోవాలనే ఒక బుద్ధిని ఆవిడ ప్రసాదిస్తుంట. నాకు దైవమే నాతో ఉంటే తాయెత్తు ఎందుకండి, నాకు అవసరం లేదు కదా. నాకెవరో మంత్రిచ్చి తాయెత్తు ఇస్తారు, నేను ఆ తాయెత్తు కోసం నేను కష్టపడ్డాం ఎందుకు? నాకు దైవమే నాతో ఉంటే, తాయెత్తు అమ్మవారు చేయలేని ఒక ఇది నాకు తాయెత్తు సహాయం చేస్తుందే. అలా ఉంటుంది మన ఆలోచన విధానం. అయ్యో నాకు ఆ తాయెత్తు ఇవ్వలేదు, నేను ఉన్నానమ్మా నీతో, నేను ఎందుకు భయపడుతున్నావు ఉంటుంది అమ్మవారు. కానీ నాకు అయ్యో అక్కడికి వెళ్ళాను, నాకు ఆ తాయెత్తు దొరకలేదని ఏడుస్తుంటాడు. అటువంటి ఈ ఈ రకమైన భావాలు మనలో అంటే ఒక పర్ఫెక్షన్ మన ఆలోచన విధానంలో కూడా ఎక్కడికక్కడ ఒక సంతృప్తి, నాకు అది లేదనే ఒక నెగిటివ్ ఫీలింగ్, వీటన్నిటినీ కూడా ఇవన్నీ అంధత్వాలే. ఇది లేదు, నాకు అవ్వలేదు, నేను చెయ్యలేను, నాకు కుదరదు, ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్న ఒక అంధత్వమే. మనలో అవన్నీ పోగొట్టి మనం ఏం చేయగలమో, ఏం చేస్తామో, అది మనమే ఇవాల్యుయేట్ చేసుకోగలిగిన ఒక శక్తిని మన లోపలికి చూసుకుని, అంటే అక్కడ వెలుగు, ఆ లోపల వెలుగు ఉంటే మన లోపల ఏముందో మనకు తెలుసుకోగలిగిన ఒక శక్తి. ఇదంతా బయట ప్రయాణం కాదు కదా, లోపలకు ప్రయాణం ఇదంతా. ఈ లోపలి వెలుగు లోపలికి, ఆ లోపల వెలుగుంటే అక్కడ ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఆ లోపల వెలుగు లేకపోతే అసలు వెళ్ళే ప్రయత్నం మనం చెయ్యం. కాబట్టి ఆ లో వెలుగుకి ఆవిడ అది అక్కడ సదాంధ్యం బృందాన, ఏదైతే ఆ లోపల వెలుగు రానికుండా అడ్డం పడుతున్నాయో ఆ లోపల వెలుగుకి సహాయం చేసేది అమ్మవారి ప్రార్థన, అమ్మవారిని గురించిన ప్రార్థన, అమ్మవారి కరుణ. ఇది ఆవిడ చరంతీం కంపాయాస్తట భూయి, ఎక్కడ మన హృదయ కంచిలో ఆ కంపా నది తీరంలో అక్కడ ఆవిడ తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే నీకు అక్కడ కనబడుతుంది. సవిత్రి త్రిజగతాం, 3 లోకాలకి తల్లి ఆవిడ. కాబట్టి నీకు కూడా తల్లే కదా. అమ్మని తలుచుకోగానే ఏదైనా మనకి ఒక చిన్న దెబ్బ తగలంగానే అమ్మ అంటాం, మనం అమ్మ అంటాం. అమ్మ అనంగానే మనం తలుచుకోవడమే కదా. అలాగే ఏ కష్టం వచ్చినా అమ్మ అని మనం అనుకోగలిగితే ఆవిడ అక్కడే ఉండి, ఎందుకంటే ఏం ఇబ్బంది వస్తుందో వీడిని నేను చూసుకోవాలి, దీన్ని నేను చూసుకోవాలని అమ్మవారికి ఎప్పుడు అలాంటి ఒక తల్లి తాపత్రయం ఉంటుందిట. స్మరామస్తాం నిత్యం, స్మరామహ తాం నిత్యం, నిన్ను ఎప్పుడు మేము స్మరించదము, స్మరించుకునే ఆ భావాన్ని, ఆ శక్తిని అమ్మవారిని ఎప్పుడు కలగచేయాలి. అటువంటి ఆ జడత్వాన్ని తీసేసి వెలుగు ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటున్నారు. ఇందులో స్తుతి చేస్తూ, అమ్మవారు ఎంత గొప్పతో స్తుతి చేస్తూ
నా లోపలికి వెలుగును ప్రసాదించమని, నా లోపల ఉన్న ఈ జడత్వాన్ని, మందత్వాన్ని తీసేసి నాకు ఆ అద్భుతమైన శక్తి కలిగిన సంతానలతిగా నువ్వు శివుడికి ఎలాగైతే జీవాతు కలిక అయ్యావో అటువంటి ఔషధ గుణాలని నాకు కూడా ఇచ్చి, నాలో ఎన్ని రోగాలు ఎన్ని జన్మల నుంచి ఉన్నాయి, అన్ని రోగాలే. మా రోగాలంటే మనసుకి సంబంధించింది. శరీరానికి సంబంధించిన రోగాలకి ఫిజికల్ గా డాక్టర్స్ ఉన్నారు, ఏదో మెడిసిన్స్ ఇస్తారు. కానీ మానసికమైన అనారోగ్యాలు ఉన్నాయి. ఆ రోగాలకి కారణాలేంటి? మనకున్న కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు, శత్రువులు. అవే మనలో అనారోగ్యాల్ని క్రియేట్ చేస్తాయి. దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అదొక రోగం. ఆ దుఃఖమే అన్నిటికీ హేతువు. ఇవి ఏవి నావి కాదు, నేను కాదు ఇదంతా అనే ఒక జ్ఞానాన్ని సాధిస్తే అదే వెలుగు. ఏదైనా ఒక జీవి తనతో తెచ్చుకున్న కొన్ని డిజైన్ ఉంటుంది జీవితం, దాని ప్రకారమే నడుస్తుంది. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో తెచ్చుకున్నదే కదా. ఆ తెచ్చుకున్న దానికి ఇప్పుడు మనం సిలబస్ మార్చేసుకోవాలంటే కుదరదు. ఒక సిలబస్కి మనం పరీక్ష కట్టాం, ఆ సిలబస్కి ప్రిపేర్ అవ్వాలి. పక్క వాళ్ళ పేపరు, పక్క వాళ్ళ సిలబస్ చూసి ఈ సిలబస్ నాకుంటే బాగుండేది అనుకుంటే ఆ సిలబస్లో ఉన్న లోటుపాట్లు ఏంటో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మన సిలబస్ ఈజీగా పక్క వాళ్ళకి అనిపిస్తుంది, పక్క వాళ్ళ సిలబస్ మనకి ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇదే. కాబట్టి ఎవరి సిలబస్ వాళ్ళదే. చూసి కాపీ కొట్టడానికి లేదు, చూసి కాపీ కొడితే ఫెయిలే. కాబట్టి అటువంటి ఫెయిల్యూర్స్ రాకూడదు అంటే ఆ వెలుగు లోపలికి మనకి ప్రసరించి దుఃఖం నుంచి ఫస్ట్ మనల్ని బయటపడేయాలి. ఏదైనా సరే ఇది ఒక ఛాలెంజ్. ఏది వచ్చినా కూడా ఇది ఛాలెంజ్. మనం తెచ్చుకున్నదే లేదా మన పిల్లలతో వచ్చినదో వాళ్ళకి మనం నిలబడాలి, నిలబడి చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇలాంటివన్నీ కొన్ని బాధ్యతలు. ఆ బాధ్యతతో దానిని ఒక థర్డ్ పర్సన్ గా చూడగలగాలి తప్ప దానిలోనే మునిగిపోయి నేను ఇన్ని చేసుకుంటున్నాను, ఏం చేసినా నాకు ఎందుకు వస్తోంది ఇలాగా అని ఒక ప్రశ్న ఇస్తే దానికేం సమాధానం లేదు. ఎందుకు వస్తోంది అంటే వచ్చింది, ఇది మనం తెచ్చుకున్నదే, మనతో పాటు తెచ్చుకున్నదే. దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకుని నేను ఐ విల్ రిజాల్వ్ ఇట్ అని మనం అనుకున్నాం. ఆ రిజాల్వ్ ఇట్ అనుకున్న దాన్ని ఇప్పుడు మనం వదిలేస్తే ఎవరు చేస్తారు? మనకి మళ్ళా మనమే చేయాలి, ఇంకో జన్మలో చేయాలి. దానికి ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఇది నాదే, నేనే సాల్వ్ చెయ్యాలి దీనికోసం నేనేం చెయ్యాలి, ఎలా, ఎవరి సహాయం తీసుకోవాలి, దేంతో నేను బయటకి పడాలి. ఫస్ట్ సహాయకారిగా ఉండేది అమ్మవారు. ఆవిడని అడగడమే, దైవమే. ఫస్ట్ సహాయం దైవమే. దైవం నుంచే ఇంకో ఏదైనా ఒక సహాయం ఎవరి ద్వారానో, దైవం మానుష రూపేణ తర్వాత ఆవిడ పంపిస్తుంది ఎవరినో సహాయం చేసేది. ఇది మాత్రం బాగా నమ్మాలి, నమ్మి పట్టుకోవాలంతే ఆవిడ పాదాలు. అటువంటి ఆ భావాన్ని స్మరామహ తాం నిత్యం. నిన్ను నిత్యం అంటే ప్రతిరోజు అని కాదు, ప్రతి క్షణం, అనుక్షణం. అది ఎప్పుడు ఆ భావంలోనే ఉండాలి. సరే, నేను ఇప్పుడు పారాయణ చేసినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా దాని తర్వాత ఇది ఇక్కడికి షట్ డౌన్, నెక్స్ట్ వేరే, అలా కాదు. ఇది ఎప్పుడు మన ఆ ప్రతి పనిలోనూ ఆ భావం మనకి కనబడుతూనే ఉండాలి. అది నిత్యం అనే మాటకు అర్థం. అటువంటి అనుక్షణం ప్రార్థిస్తూ ఆవిడ అనుగ్రహం పొందే ఒక శక్తిని ప్రసాదించమని అమ్మవారిని, అలా మాకు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసే ఒక శక్తిని మాకు ప్రసాదించమ్మా, మేము ఎప్పుడు అందులోనే ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించమని ఇందులో ఆయన ప్రార్థన చేస్తున్నారు. నతానాం మందానాం భవనిగలబంధ కులధియాం
సదాంధ్యం బృందానామభిలషిత సంతానలతికాం చరంతీం కంపాయాస్తటభువి సవిత్రీం త్రిజగతాం స్మరామస్తాం నిత్యం స్మరమథన జీవాతు కలికాం. అటువంటి స్మరమథనుడికే జీవన ఔషధి అయ్యావు, మాకు కూడా అటువంటి జీవన ఔషధిగా ఉంది. మమ్మల్ని అన్ని అనారోగ్యాల నుంచి బయటపడేయమని ప్రార్థన.